No motives. Nothing, right? Nothing, sir. Attacks అన్ని well planned, well timed and executed, sir. సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పొట్టలో నుంచి పిల్లల్ని తీసుకుని క్షణాల్లో మాయమైపోతున్నారు. అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి. ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరూ లేరు. లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? అసలు ఆ అంబులెన్స్ లన్నీ కరెక్ట్ టైంకి ఎలా వస్తున్నాయి? విట్నెసెస్ గానీ పక్కింటి వాళ్ళు గానీ ఫోన్ చేస్తున్నారా? నో అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్ లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? EMRI 108. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ బట్టి చూస్తే ఈ కాల్స్ అన్ని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి. ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. మేము రావడానికి లేట్ అవుతుంది. భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. చూసి భయపడతావా? దొంగ సచ్చినాడా? 10 ఏళ్లుగా ఈ ఇంట్లో డ్రైవర్ గా పనిచేశానే. ఇవాళ నీ వల్ల రోడ్డు మీద ఉన్నా. నిన్న అసలు ఇక్కడ పనులు పెట్టింది ఎవరే? నేను నాకే ఉద్యోగం లేకుండా చేస్తావా? అసలు నిన్ను అబార్షన్ చేయించుకోమంటే ఎందుకు చేయించుకోలేదే? ఎలా చేయించుకోండి అబార్షన్? చూస్తూ చూస్తూ పసిగొట్టుని ఎలా చెప్పేయమంటావు? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నందుకే కదరా నేను నమ్మి ఇంత దాకా తెచ్చుకున్నాను. ఏయ్! అసలు నా వల్ల నీ కడిపి వచ్చిందని గ్యారంటీ ఏంటే? రేపు బిడ్డ పుట్టాక టెస్టులు చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుందా నీకు గ్యారంటీగా? రే ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? పోతాను. నువ్వెలా బతుకుతావో ఆ పెట్టె ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను. రేయ్, పోరా. ఛీ.
Get out. ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. ఏమీ లేదు. లత, కిరణ్ ఎక్కడమ్మా వాడు? ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈ రోజు డాడీ బర్త్డే. అమ్మా నాన్న డిన్నర్కి వస్తున్నారు. కేక్ తీసుకొస్తానని చెప్పాడు. గుర్తు చేద్దామని. తొందరగా రమ్మని చెప్పవా ప్లీజ్? చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? నిన్నేరా అడిగేది. నీ పేరేంటి? చెప్పరా. రే, నన్ను చూడరా. చూడరా. చూడు. స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. రే, నీ పేరేంట్రా? ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, అర్థం లేని ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. ఛే. వెంకట్, లత ఫోన్ చేసింది. కేక్ గురించి గుర్తు చేయమంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు నీ పేరేంట్రా? ముళ్ళు లేని చాప, చాప లేని నీరు, నీరు లేని ఏరు, ఏమైంటుందప్ప నా పేరు?
108 EMRA రాణి. కిరణ్, శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతున్నా. కడుపులో నుంచి బిడ్డ మాయం. వాడు ఎక్కడున్నాడు? నువ్వెక్కడ వదిలేసి వెళ్ళావో అక్కడే ఉన్నాడు. Are you sure? 100%. ఏమనుకున్నావు, ఎవడనుకున్నావు? పిచ్చివాడిననుకున్నావా, ప్రేమ బిచ్చగాడిననుకున్నావా? అట్ర అమ్మియా. ఎస్టీఎఫ్ రాఘవ. సార్ 108 EMRA నుండి స్వాతినండి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అంబులెన్స్ కావాలని మళ్ళీ అదే ఫోన్ కాల్ వచ్చింది. అడ్రస్ ఏంటి? గురు 108 కాల్ సెంటర్ నుంచి మళ్ళీ అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చింది గురు. వాట్? అడ్రస్ ఏంటి? మీ అడ్రస్ ఇచ్చారు. మా అడ్రస్ లత. వస్తున్నా. ఏమైంది? హెమరేజ్. ఎలా? బెల్లు కొట్టాం. తలుపు తీయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తున్నా. లక్కీగా బ్లడ్ ఫ్లో ఆపగలిగారు. మందులిచ్చి పడుకోబెట్టారు. ఏమండి పదండి. ఏంటి భయపడ్డావా?